హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అయోధ్య రామ మందిర్ పక్కనే మనకి టైటానిక్ సెట్టింగ్ కూడా పెట్టారని చెప్పాను కదా. ఈ టైటానిక్ సెట్టింగ్ గురించి కూడా మీకు ఒక వీడియో చేయాలని ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది అయోధ్య రామ మందిర్ పక్కనే ఉంది. ఈ 200 టికెట్లోనే ఈ రెండు ఉంటాయి. చూడండి, ఈ టైటానిక్ సెట్టింగ్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఈ టైటానిక్ గురించి కొంచెం తెలుసుకుందాం మనం ఏంటనేది. మూవీ అందరం చూసాము. ఇది 1997లో రిలీజ్ అయింది. 11 ఆస్కార్ అవార్డ్స్ పొందిన మూవీ అండి. ఈ మూవీ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇది రొమాంటిక్ జోన్లో అప్పట్లోనే అసలు ఒక ట్రెండింగ్ సృష్టించింది అనుకుని చెప్పుకోవచ్చు. దీనిలో మన ఆ మూవీ అందరం చూసే ఉంటాము. ఆ మూవీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దీనిలో జాక్ అండ్ రోజ్ వాళ్ళ లవ్, ఫైనల్గా వాళ్ళు ఏం జరిగింది ఏంటనేది మూవీలో చాలా బాగా చిత్రీకరించారు. కానీ ఇది 1915 సంవత్సరంలో టైటానిక్ ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. కానీ మూవీ మాత్రం 1997లో రిలీజ్ చేశారు. అంటే అంత టైం పట్టిందనమాట దాన్ని మన ముందుకు తీసుకొని రావడానికి. 1915లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక మంచు పర్వతాన్ని ఢీకొనటం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి అందులో 2500 మంది ప్రయాణిస్తున్నారు. 1500 మంది చనిపోయారని అప్పట్లో ఒక ట్రెండింగ్ టాపిక్గా ఉండిపోయిందనమాట. సరే, ఏదైతే ఏంటి, 1997లో రిలీజ్ అయ్యి 11 ఆస్కార్ అవార్డ్స్ అప్పట్లోనే కైవసం చేసుకున్న మూవీ టైటానిక్ మూవీ. ఇక ఈ టైటానిక్ మూవీని కళ్ళకు కట్టినట్టుగా ఈ హైదరాబాదు టైటానిక్ షిప్ లాగా అరేంజ్ చేసి, ఒక ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేసి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ సెట్టింగు, ఆ వాతావరణం మాత్రం సూపర్గా ఉంది. ఆ టైటానిక్ మూవీలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఫోటోలు సెట్టింగ్ రూపంలో చూపించారు. చాలా బాగా పెట్టారు. అక్కడ చిన్న చిన్న ఫొటోస్ లాగా కనబడుతున్నాయి చూడండి మీకు. వాళ్ళందరూ ఆ టైటానిక్ మూవీలో చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పించినట్టుగా సెట్టింగ్ రూపంలో చాలా బాగా చూపెట్టారు. చూడండి, ఆ షిప్ మాత్రం లోన సెట్టింగ్ మాత్రం రియల్ టైటానిక్ ఎలా ఉందో అలా అరేంజ్ చేశారు. చాలా బాగుందండి సెట్టింగు. ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు మనకు తెలుసుకొని పిల్లలకు కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. చూడండి, చిన్నపిల్లలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ టైటానిక్ పోజులు పెట్టుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ మన జాక్ అండ్ రోజు ఫొటోస్ కూడా పెట్టారు ఒక 2-3 చోట్ల. వాళ్ళు అంటే ఆ టైటానిక్ ఫోజెస్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరు అలా నుంచునే ఫోజెస్ 2-3 చోట్ల పెట్టారు. అవి కూడా చాలా బాగున్నాయి. మన వాళ్ళు కూడా అక్కడ అలాంటి చోట ఫోటోలు దిగుతున్నారు, ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సెట్టింగ్స్ చూడండి. సెట్టింగ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, నా బ్యాక్ సైడ్ సెట్టింగ్ అసలు మామూలుగా లేదండి. సెట్టింగ్ మాత్రం ఇంకా చూడండి ఎంత బాగుందో. రియల్ టైటానిక్ ఎలా ఉంటుందో అంత బాగుంది సెట్టింగ్. అది ఒక మెట్లు స్టెప్స్ లాగా. అదిగోండి మన హీరో, అది కనపడే ఫోటో హీరో జాక్ ఫోటో ఉండేది. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగారు, స్టిల్స్ తీసుకుంటున్నారు. మేము కూడా సరదాగా ఫొటోస్ దిగాము. ఇక పైన మీకు చూపిస్తున్నా చూడండి సెట్టింగ్. ఇది వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక డైనింగ్ హాల్ లాగా ఆ షిప్లో అరేంజ్ చేసినట్టుగా, అంటే ఒక పార్టీ జోన్ వైజ్ అరేంజ్ చేసినట్టుగా పెట్టారు. చాలా బాగుంది. లోన కనిపిస్తుంది కదా సెట్టింగ్. ఇక్కడంతా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉండేటట్టుగా పెట్టారు. ఇప్పుడు కనపడే ఫోటో హీరోయిన్ రోజ్ ఫోటో. చాలా బాగుంది. పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఇలాంటి ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. చూడండి, మీ అందరికీ చూపించడానికి చిన్న ప్రయత్నం ఇది. మనం ఏదైనా తెలుసుకొని దాని గురించి
ఈ మూవీ చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. ఈ మూవీ అంతా అప్పట్లో ఒక ట్రెండింగ్గా నిలిచిపోయింది. 11 ఆస్కార్ అవార్డ్స్ అంటే నాటి జోక్ అండి. అంత బాగా ఉంది మూవీ. చూడండి, మీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు ఇక్కడ. నా బ్యాక్ సైడ్ ఉంది టైటానిక్ షిప్ అండి. యాజ్ ఇట్ ఈజ్ టైటానిక్ షిప్ లాగా అలా అరేంజ్ చేశారు సెట్టింగ్. చూడండి, మీకు చూపిస్తున్నా. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అది పైన సెట్టింగ్ మాత్రం ఈ లైటింగ్ సెట్టింగు అసలు 200 రూపాయల టికెట్ అనేది నథింగ్ అండి. అంత బాగా అనిపించింది. వెళ్ళాలండి, ఇలాంటి వాటికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అందరూ ఫ్యామిలీతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఫొటోస్ దిగుతున్నారు, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రియల్ టైటానిక్ అక్కడ పెట్టింది సెట్టింగ్ లాగా ఎవరో ఫీల్ కావట్లేదు. ఎందుకంటే తెలుసండి సెట్టింగ్ అని అందరికీ, కానీ మనం ఎంజాయ్ చేసేటప్పుడు దాన్ని అలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. దానివల్ల ఎంతో ఖర్చు పెట్టి చేసినా దాన్ని మనం ఎంతో ఖర్చు పెట్టి చేసి ఉంటారండి ఆ సెట్టింగ్స్ అవన్నీ. మనం ఇచ్చే 200 రూపాయలు అవి పెద్ద ఇది కాదు. కాబట్టి వెళ్ళి ప్రశాంతంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ, ఇలాంటివి ఇంకెన్నో మనకి పురాతనాల గురించి, వాటి గురించి, గుళ్ళు, వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇది కూడా మనకి అసలు ఏం జరిగింది ఆ టైంలో ఏంటి అనేది మూవీ చూస్తే మనకు అర్థమైపోద్ది. కానీ ఇది 1915లో జరిగితే 1997లో రిలీజ్ చేశారు మూవీ. అంటే దాని గురించి తెలుసుకొని దాన్ని మన ముందుకు తీసుకురావడానికి అంత టైం పట్టింది. 1500 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఆ టైంలో. చూడండి, అది ఎలా మునిగింది ఏంటి అనేవి కూడా కొన్ని ఫొటోస్ పెట్టారు. అసలు ఆ టైటానిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఫొటోస్ పెట్టి అక్కడ ఎవరికి వాళ్ళు నిజమైన టైటానిక్ ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యి అక్కడ అందరూ ఫ్యామిలీతో ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది టైటానిక్ సంబంధించింది మొత్తం. ఇక్కడ ఫొటోస్ మాత్రం అక్కడ ఎవరెవరు చనిపోయారు ఏంటి వాళ్ళ అందరి ఫొటోస్ అన్నీ పక్కన అటాచ్ చేసి ఉన్నాయండి. అది కూడా అందరూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పక్క నుంచి వెళ్తే, కొంచెం పక్కకి వెళ్తే టైటానిక్ పక్కనే మనకి వాటర్ ఫాల్ కూడా అరేంజ్ చేశారండి. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే అసలు నేను ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చూడండి, పైన బ్యాక్ సైడ్ ఫొటోస్ అవన్నీ అవి చాలా బాగుంది. ఫస్ట్ అయోధ్య రామ మందిరం, దాని పక్కనే టైటానిక్ లాన్ నుంచి సెట్టింగ్లో నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ టైటానిక్ మొత్తం చూసుకుంటూ వచ్చేసి దాని పక్క నుంచే మనకి ఈ వాటర్ ఫాల్కి అరేంజ్ చేశారు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. అసలు సెల్ఫీలకి అసలు కరెక్ట్ స్పాట్ ఇది. నేనైతే ఇక్కడ నుంచి 1 గంట దాకా కదలలేదండి, అంత బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓన్లీ టైటానిక్ అండ్ అయోధ్య అని అనుకున్నా, ఇది లేదనుకున్నా. కానీ వచ్చాక నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే సమ్మర్లో వాటరు అలా ఎక్స్ప్లోర్ చేసేవారు. పిల్లలు అయితే ఇక్కడ నుంచి కదలట్లేదు అసలు. యాక్చువల్లీ అయోధ్య రామ మందిరం ప్లస్ టైటానిక్ ఇక్కడ మాత్రం ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు. అసలు ఇది నైట్ టైం వెళ్ళండి, ఎవరైనా మార్నింగ్ టైం వెళ్ళొద్దు. మార్నింగ్ టైం అంత ఇది రావట్లేదు. 1 కానుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది, కానీ ఈవినింగ్ 7 తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. పిల్లల్ని మాత్రం 7 తర్వాత తీసుకెళ్ళండి. అసలు ఆ లైటింగ్కి, ఆ సెట్టింగ్కి అవి చూడండి, మీకు చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ అంతా అసలు లైటింగ్, వాటర్ అంతా రిలీజ్ చేసి వదులుతున్నారు. అప్పుడు దాకా వాటర్ వచ్చినాయి, నేను మీకు చూపించాను. వీడియో అయిపోయింది, వాటర్ అయిపోయింది. మళ్ళీ వాటర్ వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అసలు ఎంత బాగుందంటే సెట్టింగు. అది చూడండి, వాటర్ మళ్ళీ వదులుతున్నాడు వాటరు. అసలు చాలా బాగుందండి. ఎంత కూల్గా ఉందంటే ఆడ కిందంతా ఐస్ ఉందండి, అంత కూల్గా ఉంది. అసలు ఈ సెట్టింగ్స్ ఇది జూన్ ఎండింగ్ దాకా ఉంటుందంటండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. మెయిన్ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాగా చూపించండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇది పిల్లలకే కాదండి, ప్రతి ఒక్కరికి. అయోధ్య రామ మందిర్ అండ్ టైటానిక్, వాటర్ ఫాల్, ఈ 3 మనకి కలిసి వస్తాయి. ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ టైప్ ఉందండి. ఆ ఎగ్జిబిషన్ ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే విడివిడిగా దానికి ఎగ్జిబిషన్కి తీసుకుంటారు. టికెట్ మాత్రం 200 ఛార్జ్ చేశారు. ఆన్లైన్ బుకింగ్ ఉంది, అక్కడికి పోయి అయినా బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో ప్రతి ఒక్కళ్ళు. నెక్సెస్ మనకు దగ్గరలో ఉంది. ఇది
వాకబుల్ డిస్టెన్స్లో ఉంది నెక్సస్ మాల్కి. అందరూ ఎంజాయ్ చేయండి పిల్లలతో. కిడ్స్ మాత్రం కంపల్సరీ తీసుకురండి. 5 years పైన ఉన్న వాళ్ళకి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయడానికి టికెట్ పరంగా అయితే వర్త్ అండి. చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తాం. బై బై. నైస్.